రామక చెంగు సైలను దినారే రామక తుమ్మిట్టా బయలంతా రామక తుమ్ములేసి దమ్ము కదిలే రామక డౌలు కళాకారం రావాల్సిందిగా విజ్ఞప్తి. పూలమాల వేసిన తర్వాత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ గారికి పూలమాల వేసిన తర్వాత తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయినటువంటి పాట అందశ్రీ రచించినటువంటి పాట కళాకారులు పాడవలసిందిగా విజ్ఞప్తి. రాష్ట్ర ఒక 2 నిమిషాలు వేసుకోవాలి అందరూ కూడా దయచేసి. నడవరో నా తమ్మి చేరియాల బాట పోరాట గెలుపు నా తమ్మి చేరియాల బాట పోరాట బాట నడవరో నా తమ్మి చేరియాల బాట పోరాట గెలుపు బాట జై గానే అరే నడవరో నా అన్న చేరియాల దివ్యం పోరాము కదలరన్నా చేతులు పైకి లేపి పాలూకగా ఉన్నటువంటి ప్రాంతం చేరియాల ప్రాంతం, పంచాయతీ సమితిగా ఉన్నటువంటి ప్రాంతం చేరియాల ప్రాంతం, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ ఏర్పాటుతో ఆ విధ్వంసం అంతా పరిసమాప్తమైందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2009లో ఎంతో మంది రాజకీయ బిడ్డలకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం చేరియాల ప్రాంతం. కమలుద్దీన్ అహ్మద్ ఇక్కడ పుట్టి ఈ మట్టిలో పుట్టినటువంటి వ్యక్తి యూనియన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంటర్ జిల్లా పరిషత్ చైర్మన్లకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం చేరియాల ప్రాంతం. వెంకటేశ్వర గారు స్వర్గీయ వంగ సుదర్శన్
కొన్ని ఏళ్ల నుండి తాలూకా అయింది. తాలూకా మున్సిపల్ తర్వాత నియోజకవర్గం మళ్ళా వెనకట ఎట్లా ఉన్నదో మళ్ళా కొమ్మకు తీసుకొచ్చిండు. మరి ఈ రోజు మన చేర్యాల డివిజన్ కొరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మరి అందరూ ఏకమై మరి రోజు చేర్యాల డివిజన్ కొరకు ముందుకు రావడం మరి ఎంతో శుభ పరిణామం. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం. జై చేర్యాల, జై చేర్యాల. గట్టిగా ఒకసారి అందరూ వచ్చిన వాళ్ళు నర్నూరు, మద్దూరు, దులిమిట అట్లా వినబడాలి. హైదరాబాద్ దాకా పోవాలి మన వాయిస్. సీఎం ఆఫీస్ దాకా పోతే మనకు ప్రకటన వస్తుంది. జై చేర్యాల, జై చేర్యాల. ప్రజా కళాకారులం తెలంగాణ బిడ్డలం, ప్రజా కళాకారులం తెలంగాణ బిడ్డలం, ప్రజా కళాకారులం తెలంగాణ బిడ్డలం, ప్రజా కళాకారులం తెలంగాణ బిడ్డలం, ప్రజా కళాకారులం చేర్యాల బిడ్డలం, ప్రజా కళాకారులం చేర్యాల బిడ్డలం, ప్రజా కళాకారులం దుల్మిట్ట బిడ్డలం, ప్రజా కళాకారులం దుల్మిట్ట బిడ్డలం, ప్రజా కళాకారులం కౌరెల్లి బిడ్డలం, ప్రజా కళాకారులం కొమరెల్లి బిడ్డలం, ప్రజా కళాకారులం మత్తూరు బిడ్డలం, ప్రజా కళాకారులం మత్తూరి బిడ్డలం. కలయేమా ఆయుధము కలతో మేల్కొల్పుతాం, అందోమి కొలుపుతాము కలయేమా ఆయుధం కలతో మేల్కొల్పుతాం, కలయేమా అందోమి కొలుపుతాము కలయేమా ఆయుధము కలతో కొలుపుతాము కలతో మే కొలుపుతాము. కలం పట్టి కథలు రాసి కలం విప్పి ఎదలు తట్టి, కలం విప్పి ఎదలు తట్టి కలం విప్పి ఎదలు తట్టి కలం పట్టి కథలు రాసి కలం విప్పి ఎదలు తట్టి, కలం విప్పి ఎదలు రాసి కలం విప్పి ఎదలు రాసి రెవెన్యూ డివిజన్ను సాధించి తీరుతాము, రెవెన్యూ డివిజన్ను సాధించి తీరుతాము, రెవెన్యూ డివిజన్ను సాధించి తీరుతాము. రెవెన్యూ డివిజన్ను సాధించి తీరు. పదరా తమ్ముడు పదవే చెల్లెలో, పదరా తమ్ముడు పదవే చెల్లెలో, పదవి చెల్లెలు చేయాల పట్టణంలో డివిజన్ పోరాటమాట, పట్టణంలో డివిజన్ పోరాటం, చేయాల పట్టణంలో డివిజన్ పోరాటమాట, చేర్యాల పట్టణంలో డివిజన్ పోరాటం. పదరా తమ్ముడు పదవే అమ్మడు, పదవ తమ్ముడు పదవే చెల్లెలా, పదవే తమ్ముడు పదవే చెల్లెలో, పదవే తమ్ముడు పదవే చెల్లెలా, సిద్దిపేట జిల్లాలో చేయాల పట్టణంలో, సిద్దిపేట జిల్లాలో చేర్యాల పట్టణంలో, సిద్దిపేట జిల్లాలో చేయాల పట్టణంలో, సిద్దిపేట జిల్లాలో చేర్యాల పట్టణంలో, చిన్న పెద్ద గుడిందు డివిజన్ పోరాటమాట, గూడిందు డివిజన్ పోరాటం, అరే చిన్న పెద్ద గుడిందు డివిజన్ పోరాటమాట, పెద్ద గూడిందు డివిజన్ పోరాటం, అరే తెలంగాణ పోరుగూడు అట్టే చేస్తుందట, తెలంగాణ పోరుడు అక్కై లేస్తుందంట, తెలంగాణ పోరులాగా అట్టే చేస్తుందంట. మనమంతా పోరు చేసి అక్కై లేస్తుందంట. పదరా తమ్ముడు పదవే అమ్మడు, పదవే తమ్ముడు పదవే చెల్లెలా, చేయాల పట్టణంలో మీటింగు పెట్టిండ్రు, చేర్యాల పట్టణంలో మీటింగు పెట్టి అరే ఊరెల్లి మద్దూరు దులిమిట్ట చేయాల, దుల్మిట్ట చేర్యాల, అదే కౌరవెల్లి మద్దూరు దులిమిట్ట చేయాల, వెళ్ళి మత్తూరు దుల్మిట్ట చేర్యాల, అరే పల్లె పల్లె గల్లిండ్రు అక్కలంతా అన్నలంతా, పల్లె పల్లె గల్లిండు అక్కై లేసిండు, పల్లె పల్లె గల్లంటూ అక్కయ్యి లేచిండ్రు, పల్లె పల్లె గల్లిండు అక్కై లేసిండు. అరే పదరా తమ్ముడు పదవే అమ్మడు, పదవ తమ్ముడు పదవే చెల్లెలా, చేయాల పట్టణంలో డివిజన్ పోరాటమాట, చేర్యాల పట్టణంలో డివిజన్ పోరాటం, మనమంతా ఐక్యంగా పోరు చేయగలుగుతాము, మనమంతా ఐక్యంగా పోరు చేయగలుగుతాము, మనమంతా ఐక్యంగా పోరు చేయగలుగుతాము, మనమంతా ఐక్యంగా పోరు చేయగలుగుతాము, రెవెన్యూ డివిజన్ కొరకు పోరు చేసి సాధిస్తాము. డివిజన్ కొరకు పోరు చేసి సాధిస్తాం. పదరా తమ్ముడు పదవే అమ్మడు, పదవే తమ్ముడు పదవే అమ్మడు, పదరా తమ్ముడు పదవే అమ్మడు, పదవ తమ్ముడు పదవే అమ్మడు. జై చేయాల. అందరు చేతులు नियोजकवर्गम बाय काम इनके मुफ्त ऑफिस అన్ని బాయ్ సోదరులారా సోదరిమణులారా మన చేర్యాలకు ఇప్పుడు కాదు నిజాం జమానా నుంచి కూడా మనకు ప్రశస్తం ఉంది. నిజాం నవాబ్కు మంచినీళ్లు చేర్యాల శోభనాల బావి నుంచి జట్కా మీద తీసుకుపోయేది భయ ఆలే. అదేందో మన కర్మ కానీ మనకు నీళ్ళు లేకుండా పోయినా ఇప్పుడేదో నడుస్తాను.
ఎందుకంటే పరమేశ్వర్ గారు వారు లెఫ్టినెంట్ చెప్పిన నా పరిస్థితి ఇట్లుంటుంది. అయినా నేను తెలంగాణ వ్యక్తిగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. మీరు దయచేసి అది చేసి పెట్టండి. నేను అందరికంటే ముఖ్యంగా నాకు సోదరుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, ఆయనకు నేను సలహాలు ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే నేను తనకు అన్నం, నాకు రాజకీయ సంబంధం కంటే ఎక్కువ మా ఫ్యామిలీ సంబంధం ఉన్నది కాబట్టి నాకు కొంత హక్కు నచ్చదు. ప్రతాప్ రెడ్డి, నీ పేరులో ప్రతాపం ఉన్నది, ఒక్కసారి ప్రతాపం చూపించు. రెవెన్యూ డివిజన్ నువ్వు ఒక్క కొమ్మూరు ప్రతాప్ రెడ్డివే కాదు, ఈ చేర్యాలకు రాణా ప్రతాప్ పై మనకు రెవెన్యూ డివిజన్ పెట్టి ప్రతాప్ మన దగ్గర ఎస్ట్ వైల్ వరంగల్ జిల్లా కానీ నాలంగల్ జిల్లా కానీ ప్రతాపరుద్రుడు గుళ్ళు కట్టించాడు. ఆ ప్రతాపరుద్రునిగా నువ్వు నుండి ఇక్కడ ఈ చేర్యాలకు రెవెన్యూ తీసుకొచ్చిన బాధ్యత నీకున్నది. అది నీకు ఎప్పటికి కూడా శాశ్వతం ఉంటుంది. నువ్వు తీసుకొస్తే అన్నటువంటి విశ్వాసం నాకున్నది. రెడ్డిని ఏదో ఓడిపోయిన ఎమ్మెల్యే, గెలవని ఎమ్మెల్యే అవన్నీ ఉత్తముచ్చట్లయ్యా. ప్రతాప్ రెడ్డి సంగతి కొద్ది మందికి తెలుసు, అది నాకు తెలుసు. ఆయనే ఎమ్మెల్యే కాకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దగ్గర పరిచయం. ఆయన కూడా ప్రతాప్ అన్న అంటాడు. ఇవి ఇప్పుడు కాకుండా ఆయన మనకి ఎప్పుడైనా చేసుకురావాలని చూస్తారు. ఇది ఇవ్వటువంటి రెవెన్యూ మినిస్టర్ వారు కూడా ఆయనకు చాలా దగ్గర. ఆయన తెలుసుకోవాలి, మనం అందరం ఎంబడాలి. మనం ఆయన ఎంబడి పడి ఉత్సాహపరిచి ఆయన పేరు నిలబెట్టాలని అనుకో నిస్వార్థంతో చేస్తే నాకెందుకు ఒక విశ్వాసం ఉన్నది, ఆత్మవిశ్వాసం ఉన్నది. ప్రతాప్ నా 6th సెన్స్ చెప్తుండ్రా తమ్మి, నువ్వు ఈ రెవెన్యూ డివిజన్ తీసుకువస్తావు నమ్మకం నాకు ఉన్నది. ఎందుకొరకు నాకు అర్థమవుతుంది. అందుగురించి నీ పేరు ఒక ప్రతాప్, నీ ఇంటి పేరు కూడా కొమ్ము ఉన్నది. ఆ కొమ్మి చులిపి ఉత్తగా ఏం చేస్తావు, నీ ఇంటి పేరు నిలబెట్టి ఎవడన్నా అర్థం వచ్చినట్టు మనకి కొమ్ముతో కుమ్మేయి. అది ఎందుకు రాదో నేను చూస్తా. మనము వేరే సొంతమ్మ కోరుకొని పోవటం లేదయ్యా. మనకు కావలసింది, నేను స్టూడెంట్ లీడర్గా సిద్దిపేటలో ఉన్నప్పుడు గజ్వేల్ ఏం లేకుండే, హుస్నాబాద్ ఏం లేకుండే, దుబ్బాక్ ఏం లేకుండా మన చేర్యాలనే నెంబర్ లేకుండే. కానీ ఇప్పుడు ఎట్లా పరిస్థితి అయిపోయింది, మనం జడ్ కింద వచ్చాం. ఏలో ఉన్న వాళ్ళం జడ్ కింద వచ్చాం. మనం ఏం చేయాలో ఏ లెవెల్కి వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి ఏదో శాపం ఉన్నదేమో అనిపిస్తుంది. మనకు మొరిగే నాయకులను చూసినాం, మనం మౌనంగా ఉండే నాయకులను చూసినాం. నేను చూడవలసింది ఏంటంటే మంచిగా మాట్లాడేటువంటి యొక్క నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం ప్రతాప్లో ఉన్నదని నాకు విశ్వాసం. అది చేసుకోవాలి. ఎంతో భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటే రాజకీయం అంటేనే ఇవాళ ఏమైంది ఏమనుకోకుండా మీరు వ్యభిచారం కంటే కూడా నీచమైపోయింది రాజకీయం. ఇట్ హెస్ బికమ్ సో చీప్. ఇవాళ అందరిగా ఇది జర నా ఆరోగ్య పరిస్థితులు అనుకోండి, లేకుంటే ఇంకెక్కువ నేను జర ఉద్రేకంగా రాలేను. ఇప్పటి నుంచి మనం వచ్చిన వాళ్ళందరం ఏం కులమైనా ఇప్పుడు మన కులం రెవెన్యూ డివిజన్ కులం, మన మతం రెవెన్యూ డివిజన్ మతం, మన పాట రెవెన్యూ డివిజన్ పాట, మన మాట రెవెన్యూ డివిజన్ మాట, మన బాట రెవెన్యూ డివిజన్. ఇవన్నిటిని మనం అందరం అది దృష్టిలో పెట్టుకొని ఏ పరిస్థితుల్లో కూడా మనం సాధించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఐస్తున్న ప్రాంతం మనం చేయాలి. మనం అంటే మనకు ప్రతి దాన్ని కూడా మన ప్రాంతంలో కొట్లాడి సాధించుకుంటే తప్ప మరి వేరే వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చే మార్గం లేదు. ఆ తర్వాత మన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మీ అందరూ కూడా తెలుసు. పరిపాలకం లక్ష్మారెడ్డి, నేను, చనిపోయిన మన బండి లక్ష్మయ్య కలిసి మరి అమ్మన్న నిరాదీక్షలో కూర్చొని సాగు లోతులో పోయి మరి మమ్మల్ని తీసుకుపోయి రాత్రి పోలీసు వాళ్ళు జనగాంలో
హాస్పిటల్లో జాయిన్ చేసి మన 70 లక్షల రూపాయలు వస్తే మన హాస్పిటల్ పరిస్థితి ఆ రకంగా ఇప్పుడు మంచిగా ఆ రకంగా ఉన్నది. అంటే ప్రతి దాంట్లో మనల్ని చూస్తూ ఇప్పుడే ఇంతకుముందు మన సార్ చెప్పిండు, ఒక మన చేర్యాలలో ఒక గవర్నమెంట్ టీచర్ వాళ్ళ బిడ్డ మైన్స్ లో చదువుకుంది. మైన్స్ లో అంటే తక్కువ ఉంటారు కదా, మంచి డిమాండ్ ఉంటుంది, జాబ్ వస్తుంది మా బిడ్డ కనుక ఆయన మైన్స్ దాంట్లో బీటెక్ ఎంటెక్ చేసింది అమ్మాయి. చేసిన తర్వాత ఇప్పుడు మనకేమైంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన భూపాలపల్లి ప్రాంతంలో బొగ్గు గనులు ఉండేది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం లేము కనుక, దరిద్రం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం కనుక ఆ అమ్మాయికి ఇప్పుడు జాబ్ వస్తలేదు. జనరల్ సీట్ లో ఆమె జనరల్ సీట్ లో సీట్ కావాలి. ఇక్కడైతే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనుక జనగాం జిల్లాలో ఉన్నా కూడా ఆమెకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చేది, ఆమె ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండేది. మీరందరూ కూడా ఒకసారి గమనించి మరి మనం చేస్తున్నది ఎవరి కోసమో మన కోసం కాదు. మన ప్రాంతంలో బాగా జనాలు అలవాటు పడ్డారు 200, 300, 500. కాకపోతే మన ప్రాంతం నిత్యం కరువుతో ఉండే కానీ మరి మాకేం వస్తుందనే పరిస్థితుల్లో ఇంకా ఇప్పటికీ ప్రజలలో అట్లాంటి అభిప్రాయం ఉండడం వల్లనే ఇప్పుడు చూడండి మన కుర్చీలు ఇంతకుముందు నిండుగా ఉండేది, మళ్ళీ ఇప్పుడేమో మన ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మనకు ఉండొద్దు. దయచేసి అందరూ పోరాటం, ఇది ఎవరు ఇంటికి వచ్చేది కాదు, ఎవరి కోసం వచ్చేది కాదు. ముద్దురెడ్డి ఆగిరెడ్డి ఆక్రమించుకుంటే 33 మంది మేము కేసు తిరుగుతా ఉన్నాం. 33 మంది మా మీద కేసు అయింది. బిడ్డ వచ్చింది ఏదో పెద్ద గొప్ప వనితారాని అనుకొని వచ్చింది మన చర్యలకు. ఆమె వచ్చి ఆమె జాగాలో ఆమె పక్క పెట్టుకుంటే అది తీసేస్తామని మేము అందరం చేయకపోతే అప్పుడు కూడా మా మీద మళ్ళా కేసు అయింది. పల్లా రాజేశ్వరరెడ్డి చర్యలకు వచ్చినప్పుడు మా దీక్ష శిబిరం గారికి నువ్వు రావద్దు అని చెప్పి మళ్ళొక్క కేసు అయింది. అంటే కేసులకి భయపడటం లేదు, కేసులకి ఎవరు చేసుకోలేడు. మన ఉద్యమాన్ని మనం తప్పకుండా నేను కూడా ఆగనతో అన్నా, ఏమన్నా చర్యలు మా ఇజ్జత్ పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మనం అధికారంలో ఉన్నాం, మనం ఎందుకు దీక్ష చేయాలి? మనం ముఖ్యమంత్రి దగ్గర పోయి ప్రతాపనం తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని అది చేస్తాం. ఇప్పుడు ఎంపీ గారు కూడా అవగాహన ఉన్నా, మన ఎంపీ గారు నుండి చామల కిరణ్ కుమార్ గారు మనందరం అత్యధిక ఓటేసి గెలిపించినాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి స్వచ్ఛందంగా చర్యలకు వచ్చి మరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు మరి పాదపక్షంలో దీక్ష కూర్చున్నాం. ఈ దీక్షని దయచేసి చెప్తున్న జేఏసీ నాయకులకి మరొకసారి మనం దీక్ష ఎప్పుడు కూర్చోవాలి, దీక్ష కూర్చోడం లేదు. మనం చర్యల రెవెన్యూ డివిజన్ వచ్చినాక విజయోత్సవ సభ మనం ఇక్కడ జరుపుకోవాలి తప్ప మనం మళ్ళీ దీక్షలు మర్చిపోవాలి. మన పనులు మనం తీసుకుంటా ఉన్నాం, అవసరం లేదు. హైదరాబాద్ కు పాదయాత్ర పోదాం పండి, ప్రతాపన్న నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తప్పకుండా ప్రతాపన్న ఆయన కొన్ని అవున్నాయి. 4 మండలాలే ఉన్నాయి కదా, ఏ రకంగా మనకు రెవెన్యూ డివిజన్ వస్తా అంటా ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక అర్బన్ 6 మండలాలకు జిల్లా పరిషత్, 6 తెలుగు మూడవరకు 6 మండలాలకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక వైస్ చైర్మన్, ఒక ఎస్పీ, ఒక కలెక్టరు, అవన్నీ ఒక 6 మండలాలకు జిల్లాలో ఇచ్చినప్పుడు 4 మండలాలు మనం చేసి మనకు రెవెన్యూ డివిజన్ ఎందుకు ఇవ్వాలని అడుగుదాం. మిగతా చాలా గ్రామాలు చాలా మిగతా మనకంటే మన పోరాటం తర్వాత అయినా మిగతా రెవెన్యూ డివిజన్ కూడా 4 మండలాలతో ఏర్పడే వాటిగా ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఓట్ల అవసరాల కోసం ఆ రోజు వాళ్ళ రెవెన్యూ డివిజన్ ఒక పండుగ వేసుకుంటూ వేరు, మండలాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ వేరు. తప్పకుండా అన్న మేము అందరూ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మేము కార్యకర్తలు ఉన్నాం, నాయకులమైనా పర్లేదు, ప్రతి ఒక్కరు రెవెన్యూ డివిజన్ కోసం ముఖ్యమంత్రి అవసరం ముఖ్యమంత్రి లేనా ముట్టడిస్తాం. కానీ మనం ఈ రకంగా మన దీక్షలకు మన ప్రతిపక్షంలాగా మన వద్దు మనతో ఎవరు కలిసి వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు కలిసి వచ్చినా, కొన్ని 2-3 పార్టీలు దూరం ఉన్నాయి. సిపిఎం, బీజేపీ, జాతీయ పార్టీ కనుక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి రావాలంటే వారు ముందుకు రారు, వెనక ముందు అవుతారు. మనకు అవసరం లేదు. మన ఎవరితోటి కలిసి వస్తే వాళ్ళతోటి మనం పోయి మనకు తప్పకుండా మన యొక్క ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు, మన ఎంపీ గారు తెలుసు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తెలుసు, మిగతా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మన జనగాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. కొండ సురేఖ మన సుపరిచితురాలు, గత 30 సంవత్సరాలు మన అందరికి పరిచయం ఉన్న వ్యక్తి కనుక మన అందరి దగ్గర పోదాం. మనం చేస్తున్న పోరాటాలు, చేస్తున్న మన పేపర్ క్లిప్పింగ్ కానీ, మన ప్రజల సమస్యలు కానీ అవన్నీ కూడా మనం ఒక దగ్గర వేసుకొని మన కోర్టు కూడా మనోహర్ గారు అడ్వకేట్ గారు ప్రతాపన్నతో చాలా సార్లు పోయారు. లాస్ట్ చివరి సమయంలో మరి నేను కూడా హైదరాబాద్ పోయినా. మరియు మరో పరా ఎమ్మెల్యే నేను సీటు తీసుకొని రాగానే రెవెన్యూ డివిజన్ తీసుకొని వస్తా అన్నాడు. ఉట్టి చేతులతో వచ్చిండు. పల్లా గోబ్యాక్ అని మేము అడ్డుకుంటే మా 7 మీద కేసులైనవి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని మరియు పల్లా రాజేశ్వరరెడ్డిని అడ్డుకున్నామని మా మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. ఎలక్షన్ కోడ్, అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వస్తున్నటువంటి క్రమంలో
మేము మా ప్రాణాలనైనా అర్పిస్తాం, రెవెన్యూ డివిజన్ సాధిస్తామనే ఉద్దేశంతో చరిత వరకు కూడా ఎక్కడం జరిగింది. ఎన్నో ఇబ్బందులకు గురైనాం, అవమానానికి గురైనాం, ఇబ్బందులకు గురైనాం. ఇకనైనా చేయాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మనందరం కూడా అదే చేసి, అప్పుడు ఉన్నటువంటి జేఏసీ ఇప్పుడు ఇదే జేఏసీగా, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఈ జేఏసీ డాక్టర్ రామగల పరమేశ్వర్ ఆయన వృత్తినైనా పక్కన పెట్టి ఒక నిస్వార్థంతో, ఎలాంటి స్వార్థం లేకుండా మనందరం ఆగన్న కానీ వీళ్ళందరూ కొండరెడ్డి కానీ మనందరం కూడా ఒక నిస్వార్థంగా ఇవాళ రాజకీయ స్వలాభాలు లేకుండా పోరాటం చేస్తున్నాం. మన ప్రాంతానికి పూర్వవైభవం రావాలంటే రేపు 2026లో రెవెన్యూ డివిజన్ అది నియోజకవర్గం కావాలంటే రెవెన్యూ డివిజన్ వస్తేనే రేపు 2026లో నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అందుకోసమే ఇప్పుడు గత ఎన్నికల సభలో అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తాం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తామని చెప్పాడు. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు ఈ ప్రాంత బిడ్డ ఓడిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇకనైనా ఇప్పుడు సరే గెలుపు ఓటములైనా పక్కన పెట్టి రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఈ ప్రాంత పెద్ద నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మరి మనందరి సహకారంతో మంత్రుల దగ్గరికి పోయి మన బాధను, మన అస్తిత్వాన్ని, మన ఆకాంక్షను తెలియజేసే పద్ధతిలో మరి ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయి రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు మేమందరం కృషి చేస్తాం. ప్రతాప్ రెడ్డిని నిద్రపోనియం, మేము నిద్రపోం, చేరాల రెవెన్యూ డివిజన్ వచ్చేంత వరకు అని తెలియజేస్తూ అదే పద్ధతిలో మనందరం ఐక్యంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను ఖండిస్తూ మన వేళ మనం వెళ్ళిపోకుండా రెవెన్యూ డివిజన్ సాధన లక్ష్యంగా ఊపిరి పోయాలని తెలియజేస్తూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గ కేంద్రంగా, తాలూకా కేంద్రంగా ఒక పెద్ద మండలంగా ఉండి ఒక ఘనకీర్తి చరిత్ర కలిగినటువంటి చేర్యాల ప్రాంతం 2009 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు రోజు రోజుకు అస్తిత్వాన్ని కోల్పోయి ఒక చిన్న మండలంగా ఏర్పడడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్ట చివర ఉండి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు డిలిమిటేషన్ కమిటీలో ఉన్నటువంటి వినోద్ కుమార్ కావచ్చు, పొన్నా లక్ష్మణ్ గారు కావచ్చు, నియోజకవర్గం పోతుంటే కూడా కనీసం వాళ్ళు పట్టించుకోకుండా ఈ ప్రాంతం నష్టపోతున్నారు, కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు కావాలని అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి 56 గ్రామ పంచాయతీలు ముక్కుమ్మడిగా తీర్మానం చేసి అప్పటి మంత్రి హరీష్ రావు గారికి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరాయి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరెడ్డికి ఇచ్చిన ఎలాంటి ఫలితం లేదు. అనేక ధర్నాలు, రాస్తారోకోలు, వినతి పత్రాలు, అనేక ఉద్యమాలు నిర్వహించిన కనీసం 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతాన్ని కనీసం పట్టించుకోకుండా, మన బాధను, మన ఆర్తనాదాన్ని, ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా రెవెన్యూ డివిజన్ ఇవ్వకుండా చిన్న చిన్న మండలాలను రెవెన్యూ డివిజన్ ఇచ్చారు. చేర్యాల ప్రాంతం ఏం పాపం చేసిందని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం. 2 పర్యాయాలు ముత్తిరెడ్డి యాగిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడో అయినా ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. రెవెన్యూ డివిజన్ ఇవ్వకుండా చేర్యాల ప్రాంతాన్ని 2 మండలాలు డివిజన్ పరంగా, ఉస్నాబాద్కు 2 మండలాలను డివిజన్ పరంగా, సిద్దిపేటకు కుక్కలు దింపిన విస్తార లెక్క చేసి చేర్యాల ప్రాంతాన్ని అశాస్త్రీయబద్ధంగా విడదీసి చేర్యాల ప్రాంత ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి చరిత్రహీనులు. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థులు, యువజన సంఘాలు, రిటైర్డ్ ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు యాజమాన్యాలు, ఆర్ఎంపీలతో సహా సీనియర్ సిటిజన్స్, మేధావులు అందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. పనులున్న రోజులు వ్యవసాయ పరంగా పనులు జరుగుతున్నాయి. మీ గ్రామాన్ని దాటినరు, మీ మండల కేంద్రాన్ని దాటినరు. ఒకనాడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి చేర్యాల ప్రాంతానికి జట్టు కట్టి దండుగా వచ్చినటువంటి మీ అందరికీ వ్యక్తిగతంగా శిరస్సు వంచి జేఏసీ తరఫున కూడా
మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే జేఏసీకి మద్దతు పలుకుతున్నట్టు వచ్చినటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ వేదిక మీద రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారికి కూడా మేము స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఇది ఒక్కసారి ఒక్క నిమిషం వెనకపోతే చేర్యాల పూర్వ వైభవం తీసుకురావడానికి రెవెన్యూ డివిజన్ తప్ప వేరే మార్గం లేదు అన్నటువంటి ఆలోచనతోటి నేను ఇప్పుడు చెప్పినటువంటి పిల్లలు 2016లో ప్రతి ఒక్కరికి మహిళా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు డివిజన్ కోసము మేమందరం కూడా మహిళలము ఇన్ని రోజులు మేము ఏందో అనుకున్నాం, కానీ డివిజన్ అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఎందుకంటే మాది దుల్మెట్ట మండలం, ఉమ్మడి మద్దతు మండలం ఉండే ఇన్ని రోజులు. ఇప్పుడు దుల్మెట్ట మండలం ఉంది కాబట్టి 4 మండలాలకు మాకు మేము ఏంటంటే మా దుల్మెట్ట మద్దతు మండలాలు డివిజన్ ఆర్టీఓ ఆఫీస్ పోవాలంటే కోర్టు పోవాలంటే హుస్నాబాద్, మేము కాంట్రాక్ట్ పోవాలంటే జనగామ, ఇటు జిల్లా పోవాలంటే సిద్దిపేట. మాకు చుట్టూ తిరగడం అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మా 4 మండలాలు కంపల్సరీ జనగామ. మళ్ళీ ఇంకొకటి, నేను అప్పుడు 2014లో సర్పంచ్ ఉన్నప్పుడు మేము తీర్మానాలు ఎందుకంటే అప్పుడు నచ్చే పంతులు ఉంది, అందరి దగ్గర సంతకాలు పెట్టించుకొని లాస్ట్ నా దగ్గరికి వచ్చింది సార్. లక్ష్మీ మనకు అప్పుడు ఏంటంటే వరంగల్ జిల్లాలో ఉండే, అయితే వరంగల్ జిల్లాలో ఉండే ఒకటి మనకు జనగామ కాన్స్టిట్యున్సీ అవుతుందని మేము అనుకోలేదు. అందరం కలిసి సిద్దిపేట జిల్లాకు తీర్మానాలు ఇవ్వాలంటే మేము కూడా సిద్దిపేట జిల్లాకు దగ్గర ఉంటుందనుకొని ఇచ్చినాము. అదే పెద్ద తప్పు మేము చేసింది. ఇప్పుడు మా 4 మండలాలు అందరినీ 4 మండలాలు కలిసి జనగామ జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ ఇది విజయం. ఇప్పుడు ఈ సభ మనం సాధించుకునేంత వరకు, ఈ విజయం సాధించుకునేంత వరకు మీ అందరితో పాటు చేసి నాయకులతో కలిసి మా మహిళా సోదరులను కూడా ఉంటుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాము. చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని ఈ ప్రాంతం అస్తిత్వం కోల్పోతుందని గత 8 సంవత్సరాల నుంచి వివిధ రూపాలలో వివిధ పార్టీలు, దానిలో ముఖ్య భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉద్యమాల నిర్మాణం చేసి ఆనాటి ఎంపీ కుమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు, అదే నేటి జీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మేమందరం కలిసి ఆ నిరాదీక్ష చేసి, అదేవిధంగా ఎన్నో రకాల చైతన్యాలకు భూమికైన ఈ ప్రాంతం వెనకబడిపోతుంది, విషకవుల్లో నలిగిపోతుందని చెప్పేసి మరి జేఏసీలో కొట్లాట ఉండొద్దని చెప్పి ఇంత ముందున జేఏసీకి మన బీరన్న చెప్పినట్టు సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి కొన్ని చీలికలు వచ్చిన మాట వాస్తవం. దాని తర్వాత మేమందరం కలిసి డాక్టర్ సాబ్ మీరైతే ఈ ప్రాంతానికి సుపరిచితమైన నాయకులు, ప్రజానాయకులు, ఎన్నో ఉద్యమాలను చూసిన వారు, ఒక డాక్టర్ గా ఈ స్థానిక బిడ్డగా మీరు జేఏసీ చైర్మన్ అయితే ఇది ఫలిస్తుందని చెప్పి నేను అన్నను భుజం తట్టి వెన్నుండి మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మాటిచ్చినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ది ప్రజా ప్రభుత్వం, మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు. వచ్చిన తదుపరి సంకల్ప దీక్ష చేయాలంటే చాలా మంది మిత్రులు చెప్పారు, మనం కాంగ్రెస్ లో ఉన్నాం, మనమే అధికారంలో చేస్తే ఎట్లా అంటే అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. మరి సంకల్ప దీక్ష చెయ్యాలనేది ఎందుకు వచ్చిందో చాలా మంది చెప్పారు. దాని మీద ఒక వివరణ ఇస్తా. పరమేశ్వర్ అన్న వేదిక మీద ఉన్నమని మహామహులు, ప్రజా జీవితంలో 30-40 సంవత్సరాల ప్రజా జీవితంలో గడిపిన వాళ్ళు పేర్లు చెప్తే నాకు ఇచ్చిన సమయం పోతుంది, సోదరమల్ని పోతామని అప్పుడే వార్నింగ్ ఇచ్చారు నాకు. అయితే సబ్జెక్ట్ కే ప్రియారిటీ ఇస్తా కాబట్టి ఒక చిన్న విషయం తీసుకుందాం. మనము జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలంటే ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి జేఏసీలో భాగస్వామి అయిందా లేదా కాంగ్రెస్ ఆనాడు? జేఏసీని ఏర్పాటు చేసింది ఎవరు? ఆనాడు ఉన్న నాయకుడు జానారెడ్డి సిఎల్పి లీడర్. మరి ఎంపీలందరినీ ఒప్పించి ఎంపీలు కూడా పార్లమెంట్ లో ప్రెజర్ చేసి ఎవరయ్యా ఇచ్చేవాళ్ళంటే మనం ప్రజాస్వామ్యమైన పార్టీ, ప్రజాస్వామ్య హక్కుల కోసం కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందులో స్వతంత్రంగా కార్యకర్త నుంచి ప్రధానమంత్రి దాకా ఎవరైనా పార్టీ నాదని మాట్లాడొచ్చు, హక్కు కోసం విమర్శించవచ్చు, హక్కును సాధించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. జేఏసీగా ఏర్పాటు చేసి
మనం దూరం ఉంటే పదవి కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళమవుతాం, పదవి కోసమే ఉన్న వాళ్ళమవుతాం. ప్రజల హక్కుల కోసం ప్రజల్లో నివసించి ప్రజల పోరాటాల్లో ఉన్నప్పుడే మనకు ఆ గౌరవం దక్కుతుందని భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు రెవెన్యూ డివిజన్ రావాలంటే ఇవాళ కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి, మరి ఆనాడు రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం చేయ బీఆర్ఎస్ పార్టీ, చేరియాలకు దోసుకోపోతుంటే అడ్డుకోండి బీఆర్ఎస్ పార్టీ. ఉండొద్దు చేరియాలకు, ఈ అంబేద్కర్ చౌరస్తాకు రూపమా పేరే లేకుండా చేయాలని చేసిన బీఆర్ఎస్ పార్టీ కొమరల్లి మల్లన్న విగ్రహాన్ని మార్చాలనుకున్నాయి. బీఆర్ఎస్ నాయకత్వాన్ని భుజాలు తడుముకున్న నాయకులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మన అమ్మ పేరు మారితే మనం ఊకుంటామా? మన అమ్మకు అన్యాయం జరిగితే ఊకుంటామా? పార్టీలు ఉండొచ్చు, నాయకత్వాలు ఉండొచ్చు, పదవులు రావచ్చు పోవచ్చు, కానీ మన తరువాత తరం మనల్ని చేసిన పోరాటాలే గుర్తుంచుకుంటాయి తప్ప, మనం చేసిన నిస్వార్థపూర్ణ సేవ గుర్తుంచుకుంటాం తప్ప, ఈరోజు డయాస్ మీద కూర్చున్నంత మాత్రానో పదవి వచ్చినంత మాత్రానో పెద్దలుగా ఎన్నడూ చరిత్రలు నిలుచుకోలే. అది గుర్తుంచుకోవాలి. కాళోజీ ఎంపీగా ఓడిపోయిండు మిత్రులారా, కాళోజీ ఓడిపోయింది ఎంపీగా అని చెప్పినాం తప్ప కాళోజీ మీద గెలిచిన పేరు చరిత్రలో చాలా మందికి తెలియదు. గెలుపోవడంలో ప్రధానం కాదు, ప్రజా జీవితమే ప్రధానం, ప్రజా జీవితమే పరమావధి అనే నాయకుడే ప్రజలు నిలిచిపోతాడు. నాయకుడు మీన్స్ ప్రజాప్రతినిధి కాదు, ప్రజలకు సర్వీస్ చేసేవాడే ప్రజా ప్రతినిధిగా కొనసాగుతాడు. ఈ ప్రాంత సమస్యలపై స్పందించే నాయకుడికి మనం అందరం పట్టం కట్టాలి. ఎందుకంటే రేపు రెవెన్యూ డివిజన్కి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీకి నష్టం వస్తుండొచ్చు, మేము బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకా వేరే పార్టీలు ఉండొచ్చు, భావస్వామ్యాలు వేరు, సిద్ధాంతాలు సైద్ధాంతికంగా వేరుంటాం. కానీ వెంకటూరు నుంచి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చేరియాల డివిజన్ అయితే అందరం బాగుపడతాం. కానీ చెడు విమర్శలు, విషకవులు విమర్శలు చేస్తే మీరు చనుబాలు దాగి రొమ్ము గుద్దిన చందంగా ఉంటుంది మిత్రులారా. అది గుర్తుంచుకోండి. మన తల్లి కోసం మనం విమర్శించే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎవరైనా చేసినా ఇంతకుముందు మిత్రులు చెప్పారు, నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కంటే ముందు మనం కనుక నెరవేర్చుకుంటే బాగుంటుంది. ఇక మేము దూలిమిట్ట మండలం అయిపోయినాం, మా బాధ చెప్పరాకుంటున్నాం. మా దూలిమిట్ట వాళ్ళది మరి చిన్న మండలం అయింది, మధ్య నుంచి విడిపోయి మేము హుస్నాబాద్ ఆనుకున్నాం. అప్పుడే కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చిండు, వాళ్ళని తీసుకెళ్ళి అవారేసిన మద్దూరాలను, ఉమ్మడి మద్దూరాలను. ఇప్పుడు మళ్ళా పక్క పంట ఏమన్నా జరుగుతుంది ఏమన్నా భయం అవుతుంది మాకు. మా కొంపది హుస్నాబాద్ గిట్ట పోతాం అయిందిరో చెప్పలేకుండా అయిపోయా. సిద్దిపేట అని చెప్పి హైదరాబాద్ చదువుకున్నప్పుడు మీరు ఎవరు అంటే వరంగల్, గీడ జాలపల్లి వాళ్ళం, గడ వరంగల్ అంటే కూడా భయపడేది. ఇప్పుడు సిద్దిపేట అంటే వాడు అడుగుతారు వచ్చి, నేను జడ్పీటీసీ అయినాక అన్న ఇంకా ఉన్నావే ఇలా నీకేం కష్టం కొత్త నేమితే మన దగ్గర తిండి గది లేకున్నా ఆ లీడర్ వచ్చినా ఏమంటాం, మా వాడకేమో చేయపోతు అంటాం. ఇక్కడ గిట్ల జరుగుతుంది. మనం ఈ గిట్ల వెళ్ళినాక అడ్జస్ట్ కాలేకపోతున్నాం. కాకపోతే మనకు బలమైన నాయకత్వం, ఇంతకుముందు చెప్పారు బలహీన నాయకత్వం ప్రాంతం లేదు. పెద్ద నాయకులకి ఎదకపోవడానికి, మంత్రులు కావడానికి కొంచెం కష్టమైన పాట వాస్తవం. ఇప్పుడు వచ్చే రోజులు మనే జేసీ ద్వారా పక్కా రెవెన్యూ డివిజన్ వస్తుంది, తెచ్చుకుంటాం. ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, చామలకొండ నాయకత్వంలో, మన పరమేశ్వరులను ఇదే అంబేద్కర్ చేస్తే అక్కడ పెద్ద సన్మానంతో గజమాలతో సన్మానం చేద్దాం. థ్యాంక్ యూ. ఏర్పడదు, ఒకసారి ఆలోచించండి. మీరు నిశ్చింతగా కమిటెడ్ గా లాబింగ్ చేసిన తెలంగాణ అంటే తెలుసుకున్నామో, ఈ హరీష్ రావు కేసీఆర్ విషకవుల నుంచి మనం చేరియాలను బంధం విముక్తి చేయాలంటే మన అందరం ఒకటే మాట మాట్లాడాలి. మీకు అర్థం కావాలి. కమలాయపల్లిలకు రోడ్డు డబల్ రోడ్డు ఏడాదాకా వచ్చింది, జాలపల్లికి ఏడాదాకా వచ్చింది, తోరణాలకు ఏడాదాకా వచ్చింది, గిడ పోతే బచ్చలపేట ఏడాదాకా వచ్చింది, నాగపూర్ ఏడాదాకా వచ్చింది. ఎంత వివక్ష మన ప్రాంతం మీద ఉందో ఆ నాయకత్వానికి ఒకసారి ఆలోచించాలి. ఆనాడు ఆంధ్ర తెలంగాణ ఉద్యోగం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు చెప్తుండు మన ప్రతాప్ అన్న 8 కోట్లు తీసుకెళ్ళిండి అని. మరి సంతకం పెట్టిందోరా మన బిడ్డే కదా. కాలువ నీళ్ళు తీసుకెళ్ళిండు, కొబ్బరికాయ కొట్టిందోలే మనం ఓట్లేసినోడే కదా. మరి మనలో చీములు ఎత్తులు తెచ్చి గాడ ఉన్న స్తూపాలను చూసన్నా, గా బరేపల్లి అమరవీరులు, కూటిగల్ అమరవీరుల యొక్క త్యాగాలు చూసన్నా కొంత చరణం రావాలి కదా. ఈ ప్రాంతంలో చరణం తెచ్చి చావ తెచ్చి బతుకుండడం ఎందుకు? నాయకుడిగా కండు వేసుకొని తిన్నంత మాత్రాన నాయకుడు కాలేవు. మన యొక్క తల్లి తండ్రి వారసత్వంగా వచ్చిన పోరాట పడిమెను ఎప్పుడు ప్రజలు తీసుకెళ్లి ప్రజా హక్కుల కోసం పోరాట
బలోపేతం చేస్తామో అప్పుడే గొప్ప నాయకులుగా ఉండిపోతారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఆనాడు మీ అందరం కొమరవన్న, లచ్చన్న, ఆగన్న, పరమేశ్వరు, రమణ అందరం కలిసాడ కపాస్పల్లి కాలు కొడుతుంది. నేను అలా చెప్తాను. పోయినసారి అట టీఆర్ఎస్ ప్రభుత్వంలో టెంట్లు వేసుకొని రైతులు చెప్తున్నారు వండుక తిని కాలువ నీళ్ళు తీసుకొని పోయినట. అరే ఇది మనం ఒకటే రాష్ట్రంలో ఉన్నాం కదా, మన నీళ్లు మన ప్రాజెక్ట్ నిలుచుకోకపోతే అడిగేటోళ్ళు లేకపోతే దోసుకుంటుందే రాజ్యం అవుతుంది. కాబట్టి అడిగేందుకు ప్రజల్లో ఉంటామని వచ్చినాం. తెలంగాణ దేవడానికి అందరం ఎట్లయితే కృషి చేసిన ద్వారా ఈరోజు మంచి సౌమ్యుడు ఎవరన్నా లూజ్ కామెంట్ చేస్తే ఈ అంబేద్కర్ చౌరస్తాలే బుద్ధి చెప్తా హెచ్చరిస్తూ లాబింగ్ ద్వారా ఇందులో చాలా మంది మిత్రులకు అనుమానాలు ఉన్నాయి. జేఏసీ కూడా నివృత్తి చేయాలి ప్రతాపన్న గారి, ఎందుకంటే ఎవరికైనా రాజకీయాలు పనుతులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ వేదిక ఉన్నటువంటి జేఏసీ పార్టీల అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. తప్పకుండా మంచి ప్రజాపాలన ఎన్నుకోమని చెప్పి కోరుతూ రెవెన్యూ డివిజన్ తప్పకుండా మనకు వస్తుంది. మా ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా చేర్యాల నియోజకవర్గం కూడా రావడానికి అన్ని రకాల కష్టపడతాం, దాన్ని కూడా సాధిస్తాం. కానీ మీ సహకారం ఉండాలి. మీ సహకారం లేకుండా మమ్మల్ని రేపు బదనాం చేయొద్దు. మొన్నట్లాగా అయినా కానీ నేను ఒకటే విషయం చెప్తున్నా, చాలా మంది ఓట్లకు తెలంగాణకు సేవ చేసే అదృష్టం దొరికిందని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంత ప్రజలది, మనది, నాది కీలకమైన పాత్ర. మనం లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, ఆ కేసీఆర్ లేడు, వాడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మీకు ఎలాంటి అనుమానం లేదు. 2001లో జూన్ 3 తారీఖు నాడు ఫస్ట్ ఆ మహానుభావుని హెలికాప్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద సభ పెట్టిన. ఈ సభ చాలా సక్సెస్ అయింది. 60,000 మంది వచ్చి ఎంతో విజయవంతం చేశారు. దాంతో జనగాం పోయింది, జనగాం నుంచి వరంగల్ పోయింది, వరంగల్ నుంచి కరీంనగర్ పోయింది, కరీంనగర్ నుంచి నిజామాబాద్ పోయింది. కానీ సిద్దిపేటలో మాత్రం ఎవరు ఒప్పుకోలే. సిద్దిపేట అందరూ నిరాకరించారు ఉద్యమాన్ని, ఆ నాయకత్వాన్ని. మనం నమ్మినాం. తెలంగాణ రావాలనే కోరికతోని ఎవరైనా పర్లేదనేటువంటి నమ్మి ఏదో అధికారం ఇస్తే మరి తెలంగాణ ఇచ్చింది మనకు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం నిజమా కదా? చరిత్ర ఎవరు తీసేయలేరు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. కానీ మోయ మాటలు చెప్పి, మోసాలు చేసి, అనేక కట్టుకథలు చెప్పి, అనేక ఆశలు పెట్టి, అనేక దురాశలు పెట్టి అధికారానికి వచ్చి 10 ఏళ్ళు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. ఇంకొకరు చాలా మంది అంటారు ఇక్కడ నియోజకవర్గం పోయింది. మరి నియోజకవర్గం పోయిందంటే మీరు ఇచ్చే శక్తి కూడా మీ ప్రజాప్రతినిధులకు సరైన విధంగా ఉండాలి. నేను పోరాడినా తెలంగాణ చేర్యాల అదే విధంగా ఉండాలని చెప్పి నేను పోరాడినా. కానీ ఆనాటి ఎంపీ వినోద్ కుమార్, ఆనాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య, వాళ్ళిద్దరు కూడా డీలిమిటేషన్ కమిటీ మెంబర్లు. వాళ్ళు చెప్పిన విధంగానే డీలిమిటేషన్ హైకమాండ్ చైర్మన్ ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరు కలిసి మన చేరాలు లేకుండా చేసిండ్రు. ఇది వాస్తవమా కాదా చెప్పమని చెప్పి నేను అనుకున్న బీఆర్ఎస్ నాయకులను. నా శ్రమ సరిపోలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరు మెంబర్స్, దాంట్లో డీలిమిటేషన్ కమిటీ మెంబర్స్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్న అనేక దీక్షలు చేసినాం, ప్రతి డిమాండ్ చేసినాం. అందుకనే డాక్టర్ పరమేశ్వర్ గారు, ఆగంరెడ్డి గారు, వీళ్ళందరూ, కొండరెడ్డి గారు, వీళ్ళందరూ ఒకరోజు కలిసి ఎట్టి పరిస్థితుల్లో మనకు రెవెన్యూ డివిజన్ కావాలి. గతంలో నేను ఒక రెవెన్యూ డివిజన్ పోరాడినాం. ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు కూడా జనగాంకి వచ్చిన రోజున కూడా మాకు రెవెన్యూ డివిజన్ కావాలంటే తప్పకుండా చేస్తాను, మీరు గెలిపియండి అని చెప్పారు. మరి మీరు గెలిపించారా? నేను అడుగుతా, చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు, రెవెన్యూ డివిజన్ ఇస్తాడు, మీరు గెలిపిస్తే ఇస్తాడు. మరి మీరు గెలిపించారా? ఇవాళ మాకు అడిగే హక్కు కల్పించారా మీరు? నాకంటే ఎక్కువ ఎవరు ఏం చేశారు ఈ ప్రాంతానికి చెప్పండి. నాకంటే ముందు ఎమ్మెల్యేలు ఉన్నారు. నిమ్మరాజరెడ్డి గారు ఉన్నారు, కాస్త కూస్తో అభివృద్ధి చేసిండు. గొర్రె సీతయ్య గారు ఉన్నారు, కాస్త కూస్తో అభివృద్ధి చేసిండు. దాని తర్వాత రాజలింగం గారు ఉన్నారు, ఏం చేసిండో మీకు తెలుసు. తర్వాత నేనేం చేసిండో తెలుసు మీకు. తెలియకుండా నేను చెప్తా. గోదావరి నీళ్లు 1000 కోట్లను తీసుకొచ్చిన, ప్రతి ఊరికి నీళ్లు వాడేటట్టుగా చేసిన, ప్రతి ఎకరానికి నీళ్లు వాడేటట్టు చేసిన, మంజూరు చేపించిన. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల పాఠశాలలో రోడ్లు చేపించిన, విద్యా సంస్థలకు సహాయం చేసిన. దాదాపు 12 ఎకరాల భూమి నేను కొనిచ్చి నర్మెట్లో ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల చేపించిన. అదేవిధంగా జూనియర్ కాలేజ్ చేపించిన. ఈ పోతిరెడ్డిపల్లి, పెద్దరాజపేట మధ్యన మోడల్ స్కూల్ మంజూరు చేపించి 2 గ్రామాలలో ఉన్నోళ్ళంతా బీసీలే, ఎస్సీలే. మరి వాళ్ళకి చదువు దొరకలేదు, చదువుకుంటారు పిల్లలు. వాళ్ళ కొరకు నేను మోడల్ స్కూల్ మంజూరు చేపించి 2 ఎకరాల భూమి నేను కొనిచ్చిన. ఈరోజు స్కూల్ నిర్మాణం అయింది, పిల్లలకు విద్య అందుతుంది. ఈ రకంగా విద్యా విషయంలో, వ్యవసాయ విషయంలో అనేక మెలకువలు తీసుకొని, అనేక జాగ్రత్తలు తీసుకొని స్వయంగా నేను కష్టపడి మంజూరు చేపించిన. దాని ఫలితం మీరు పొందుతున్నారు. ఇప్పుడు
బాధ ఏంటంటే ఫలితాలు పొందుకుంటూ కూడా మర్చిపోయారంటే మరి మన గురించి ప్రజలు ఏమనుకోవాలి, దేశం ఏమనుకోవాలి, ముఖ్యమంత్రి ఏమనుకోవాలి? మీరే చెప్పండి. ఎక్కడైనా ఇక కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అంటే నిజాయితీ పరుడు, ఎక్కడ ₹1 లంచాలు తీసుకోడు, ఆయన అవసరమైన అప్పుడల్లా సహాయం చేస్తాడు. తెలంగాణ ఉద్యమానికి మనమే వెన్నుముక్క లాంటి వాళ్ళం. ఈరోజు కేసీఆర్ ఏమైంది? మనం అంతా ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రాంతాన్ని ఎట్లా నష్టం చేయాలి, ఈ ప్రాంత ప్రజలకు ఏం మోసం చేయాలని కుట్రతో పనిచేసిన తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా పనిచేయలేదు. మనకు ఎప్పుడు కూడా అనేక నష్టాలు చేసిండ్రు. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. మనకు రెవెన్యూ డివిజన్ ఇవ్వలేదు. మన ప్రాంతం అన్ని ఆఫీసులు డిఈ ఆఫీసులను తీసుకుపోయినరు. మన నియోజకవర్గాన్ని 2 ముక్కలు చేసిండ్రు. జనగామను 4 మండలాలు, అక్కడ ఇక్కడ ఒక మున్సిపాలిటీ, అక్కడ ఒక మున్సిపాలిటీ, ఈ రకంగా విభజించి మరి పోనీ ఏమన్నా చేసిరా? 4 మండలాలు కలుపుకున్న దాంట్లో కుట్ర ఉంది. నేను అదే చెప్తున్నా. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఒక మంచి కొరకు పనిచేయాలి. మనకు 4 మండలాలు చుట్టుపక్కల కలుపుకున్నారు. ఒకవేళ నిజంగానే 4 మండలాల ప్రజలకు లాభం అవుతుంది అంటే నేనే ఒప్పుకుంటా. ముందుగాల మీరు ఏం లాభం చేసిండ్రు? కలుపుకున్న తర్వాత ఒక టర్మ్ మొత్తం ఉన్నారు. ఈ 4 మండలాలకు మీరు ఏం చేసిండ్రు? చెప్తా. తపస్సుల రిజర్వాయర్ నుంచి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయిండ్రు. మన రైతుల పొట్ట కొట్టిండ్రు, మన రైతుల కడుపు కొట్టిండ్రు. ఇది నిజమా కాదా చెప్పండి. తపస్సులకు సిద్దిపేటకు నీళ్లు పోతున్నాయా లేదా? అంతే. ఇక మన మార్కెట్ యార్డ్ ఉన్నది, చేరేళ్ళ మార్కెట్ యార్డ్ ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు ఇక రైతుల కొరకు అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాలి. రైతులు వచ్చినప్పుడు లేట్ అయితే రాత్రి అక్కడ పండుకోవాలి. అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు వేయాలి, కొన్ని షెడ్లు వేయాలని చెప్పేసి 8 కోట్ల రూపాయలు జమ చేసి మార్కెట్ యార్డ్ లో పెట్టిండ్రు. హరీష్ రావు మంత్రి కదా, ఇక్కడ సెక్రటరీ పిలిపించుకున్నాడు. ఆడున్న చైర్మన్ ఎవరైతే ఉందో ఆయన సంతకం పెట్టించుకొని 8 కోట్ల రూపాయలు చేరాల నుంచి సిద్దిపేటకు తీసుకుపోయాడు ఒక మంత్రిగా. మంత్రికి నీళ్ళు డబ్బులు లేవా? మంత్రికి ఎన్ని శాఖలు ఉన్నాయి మీకు తెలుసు కదా. రాష్ట్ర బడ్జెట్ అంతా ఆయన చేతిలో ఉంది. ఫైనాన్స్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్. ఆయనకు గతి లేక మన చేర్యాల మార్కెట్ యార్డ్కి వెళ్ళి 8 కోట్ల రూపాయలు తీసుకోపోయింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు? నేను పెంచి పెద్ద చేసిన వాళ్ళే దాంట్లో 190 మంది. వాళ్ళు నా తమ్ముళ్ళని అనుకుంటా. మరి చేర్యాల ప్రాంతానికి ఏ నష్టమైనా, ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ ఒక తల్లికి కష్టం వస్తే, ఇబ్బంది వస్తే కొడుకులు ఎట్లా ఆదుకుంటారు, తల్లిని ఎట్లా కాపాడుకుంటారో మన రాజకీయ పార్టీలు ఉన్నది. కాంగ్రెస్ పార్టీలు అన్నారు ఏకమై మన ప్రాంత అభివృద్ధికి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మీరు అట్లా పనిచేస్తలేరు. ఇప్పుడు ఒక మంచి పని చేస్తా ఉంటే ఒక విమర్శ, ఆ విమర్శకు ఆధారం లేదు, అంతు లేదు, పొద్దు లేదు. ఆ విధంగా కాకుండా కనీసం ఇప్పటి నుండైనా అన్ని రాజకీయ పార్టీ నాయకులను కోరుకుంటున్నా. చేర్యాల అభివృద్ధి కొరకు దీంట్లో రాజకీయాలు వద్దు, మీరందరూ కలిసి రండి. మనం అందరూ కష్టపడి తీసుకొచ్చిన తర్వాత మనలకే కదా లాభం అయ్యేది ఏదైనా. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఒకరోజు నేను చేర్యాల పెద్ద చెరువు కట్ట మీదకి పోయినా. అక్కడ చేర్యాల ఇక్కడ చాలా మంది దొంగ దీక్ష. ఎందుకంటే మేము ఆపినాం ఆ రోజు. దొంగ దీక్ష అని చెప్తే నష్టమైంది అని చెప్పి మేము చెప్పలేదు. కానీ అదొక దొంగ దీక్ష, దోపిడి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు? భూముల దోపిడీ, నిధుల దోపిడీ, పార్షాలిటీ. ఉద్యమకారులందరూ ఏం చేసిండు? ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఎంత కష్టం వచ్చిందంటే ఉద్యమకారులందరినీ కేసీఆర్ రాష్ట్రం రాగానే అందరూ నిలబట్టి ఉద్యమ ద్రోహులను పార్టీ చేర్చుకున్నాడు. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చిండు, ఉద్యమ ద్రోహులకు చైర్మన్ పదవులు ఇచ్చిండు. ఉద్యమకారులందరూ బయటకు పోయారు, అందరినీ బయటకు పంపించేసిండు. దాంట్లో నన్ను కూడా పంపించిండు. మేము ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. చరిత్రని ఎవరు కూడా తీసేయలేరు. చరిత్రలాగానే ఉంటది. భవిష్యత్తు మార్పు కొరకు మనం నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు మనం ప్లానింగ్ అవ్వతాం తప్ప చరిత్రను ఎవరు తీసేయలేరు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ. నీ అంత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కుటుంబ పాలన జరిపిండు. నీళ్లు వాళ్ళ పొలాన్ని తీసుకుపోయిండు. కుట్రతో ఇంకొక చెప్తున్నా మీకు, నేను ఎన్ని బాధలు పడిన ఉద్యమంలో. గౌరవాన్ని గడ నేను ఒక 18 ఎకరాల తోట పెట్టుకున్నా, మామిడి తోట. అక్కడ మామిడి తోట పెట్టుకుంటే ఇప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్ట్ కట్టిండు కదా. అక్కడ కొండపోచమ్మ ప్రాజెక్టు తన పొలానికి 300 ఎకరాల భూమి ఉన్నది గౌరవంలో ఆయనకు. ఏమంటుందండి 20,000 కన్నా 300 ఎకరాలు ఉన్నది. 300 కాదు 500 సంపాదించుకో. నా భూమి తీసుకోవడం కొరకే అక్కడ రిజర్వేర్ చేసి నా 15 ఎకరాలు అవసరం లేకుండా నాకు తీసుకున్నాడు. నేను ఇచ్చేసిన. ఇక కొట్టాడ పెట్టుకుంటూ ఉన్నాం ఎందుకని చెప్పి నేను ఇచ్చేసిన. అది దాదాపు 60-70 కోట్ల రూపాయల విలువైన భూమి. ఈ రకంగా ఉద్యమకారులను చాలా రకాల పీడించిండు.
అనేక విధాలుగా నా కాలేజీ మీద కూడా అటాక్ చేయించిండు, పోలీసులను పంపించి రేడ్ చేయించిండు. ఈ కుట్ర ఉద్యమం పెంచి పెద్ద చేసిందేమో మనం, ఉద్యమకారుల మీద చేయి అణిచివేసింది, ఉద్యమకారులకు కష్టాలు తెచ్చిందేమో ఆయన. కాబట్టి 10 ఏళ్ల నుంచి మనకు పెండింగ్ లో ఉన్న రెవెన్యూ డివిజన్ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని చేయలేదు. ఇదే మన మరి ఈ రోజు మాట్లాడుతున్నాడు జేఏసీ ఎందుకు తెస్తలేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలి కదా. మరి నీ తెలివికి నువ్వేం చేసినావు 8 సంవత్సరాలు, నీకు ముఖం లేదా ఇక? మరి అటువంటి తెలంగాణ చర్యలకు ద్రోహం చేసినవి ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు? నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, చెప్పు నువ్వు దాని జవాబు. 20,000 దొంగోట్లు నమోదు చేపించుకున్నంత మాత్రాన నువ్వు గొప్పని కాదు. ఇక్కడ ప్రజలకు తెలిసిపోయింది నువ్వు దొంగోట్లు ఎన్ని నమోదు చేసుకున్నావో, నువ్వు ఎటువంటి దొంగవో. కాబట్టి తగిన బుద్ధి చెప్తారు. నువ్వు మొత్తం కూడా ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తివి. కాబట్టి రెవెన్యూ డివిజన్ అనేది మనకు కావాలి తప్పకుండా. ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పినాం, ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మీరే ముఖ్యమంత్రి గారి డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేదు, ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన మీరు నిర్ణయం చేయలేదు. కాబట్టి మనం అడగడానికి మనకు బలహీనం అయిపోయినాం. కానీ బలహీనమైనా కానీ మన ప్రాంతం కొరకు బలం తెచ్చుకొని మేమందరం ముఖ్యులందరం కలిసి రెవెన్యూ డివిజన్ కొరకు ముఖ్యమంత్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తా. దానివల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే నిజాం కాలంలో ఉన్న విలువలు మనకు లేదు ఈరోజు. ఇంకెందుకు మీకు ఒకటి చెప్తా, మీ కళ్ళ ముందే కనబడుతుంది. జనగాం జిల్లా అయింది కదా, జనగాం జిల్లానే కదా ఇప్పుడు. జనగాం జిల్లా టౌన్ ఏదైతే ఉందో అక్కడ గ్రామ పంచాయతీ ఉంటే మన చేరియాలో మున్సిపాలిటీ ఉన్నది. అప్పుడు చేరియాలనేమో మున్సిపాలిటీ, జనగామనేమో గ్రామ పంచాయతీ. ఇప్పుడు జనగామ మున్సిపాలిటీ కాకుండా జిల్లా ఏర్పాటు అయింది. మనం ఉన్న మున్సిపాలిటీ పోయి మొన్న గ్రామ పంచాయతీ అయింది, మొన్న మళ్ళీ మున్సిపాలిటీ అయింది. కాబట్టి ఇక్కడ ప్రాంత నాయకులు ఎంత కష్టపడ్డా ప్రాంత ప్రజలు కూడా సహకరించాలి, ఇక్కడ ప్రాంత నాయకులు కూడా సహకరించాలి. మరి తెలిసి కూడా కొంతమంది ఇది మోసం అని చెప్పి తెలిసినా కానీ మోసం చేస్తారు. మరి అటువంటి దానికి మనం దూరం ఉండి ఇప్పటికైనా మన ప్రాంతానికి ఎంత నష్టం జరిగింది, ప్రాంతానికి నష్టం జరిగినట్టు ఎందుకు నష్టం జరుగుతుంది? మన బలహీనత వల్లే మన నష్టం జరుగుతుంది. మనకు బలం కాపాడుకుంటూ పోతే నష్టం జరుగుతుందా? కేవలం మన ఎవరిని ఇట్లా అనేది లేదు. మన నాయకులు మన ప్రాంత ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే మనం వెనుకబడ్డాం. నేనేదో కష్టపడి గోదావరి నీళ్ళు తీసుకొచ్చినా ఈరోజు అందరూ వచ్చేస్తారు, మా ఊరికి చెరువులకు నీళ్ళు కావాలి, మా ఊరికి చెరువులకు నీళ్ళు కావాలి. మరి ఈ చెల్లు తెచ్చింది ఎవరు, నీళ్ళు తెచ్చింది ఎవరో ఒక్కరు కూడా గుర్తులేదు. ఆ నీళ్లు తీసుకొచ్చింది నేను ఇక్కడ అందరి ముందు చెప్తున్నా, రుజువు చేస్తా, ఆఫీసులలో రికార్డు ఉంది. మరి అది నీళ్ళు తెచ్చిన ఎవరో మర్చిపోతాం. ఎలక్షన్లు వస్తే డబ్బులు ఓడిస్తే వాడిని ఓటేస్తాం, ఎలక్షన్ తర్వాత మా ప్రాబ్లం ఉంది అని చెప్పి మళ్ళీ బయటకు వస్తాం. మరి డబ్బు తీసుకొని ఓటేసినాక గెలిచినాడు పని చేస్తాడు. ఇక్కడ మొన్న చెప్పిన ఒక ఊరు పోయిను, నర్మేటకి వెళ్ళేవారు కొంతమంది పోయి, నువ్వు మరి ఇక్కడ మాకు నీళ్ళు తెలియదు మా చెల్లెళ్ళ కంటే మీరు నాకు పుణ్యానికి ఇచ్చినారే ఓటు డబ్బు తీసుకొని ఇచ్చారు కదా. నాకేం చెప్తున్నారు, పోనీ ఆ ప్రతాప్ రెడ్డి చెప్పుకోండి అని చెప్తున్నారట. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, మరి నాకెందుకు చెప్తున్నారు? ఓటు ఎవరికి వచ్చారో వాడిని అడుగుకోమని నేను అన్నా. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, నువ్వు కోపం చేసినా ప్రేమ చూపించినా వాళ్ళు నువ్వే చేయాలి సార్, నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఇంతకుముందు మాకు చేయలేదు ఇక్కడ ఇవన్నీ, నువ్వు చేస్తావు కానీ నీ చేయడం అని చెప్పి నన్నే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు. ఏం చెప్పినా నేను కోపం ఉంటుంది కానీ అప్పుడే 2 నిమిషాలు నా కోపం అయిపోతుంది. ముందుగానే ఒకసారి కోపం పాలపొంగలా ఉంటుంది నా కోపం, మీకు తెలుసు నాకు తెలుసు. పాలపొంగ ఎంతసేపు ఉంటుంది మీరే చెప్పాలి. ఇక్కడ వాళ్ళందరూ 2 నిమిషాలే కదా. నాకు ఎవరైనా కోపం మీరు అందరికీ చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నాను, నాకు ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసే వాళ్ళైనా అన్యాయం చేసే వాళ్ళు చెప్తాపోతుంది, మళ్ళీ వాళ్ళ గురించే నేను ఆలోచిస్తా. అది నాకు పుట్టినప్పటి వచ్చిన గుణం, దాన్ని ఎవరు మార్చలేరు, నేను కూడా మార్చుకోలేను. కాబట్టి రెవెన్యూ డివిజన్ చాలా అవసరం మనకు. రెవెన్యూ డివిజన్ లేకపోవడం వల్ల మనకు ఇప్పుడు ఆర్డీఓ కొరకు ఎక్కడికి పోతున్నాం, చేరేల వాళ్ళేమో సిద్దిపేట పోతున్నారు, మద్దూరు వాళ్ళేమో హుస్నాబాద్ పోతున్నారు. డిఎస్పీ కలవాలంటే ఏసీపీ కలవాలంటే ఇక్కడేమో సిద్దిపేట పోతున్నారు, మద్దూరు తుల్మెటనేమో హుస్నాబాద్ పోతున్నారు. ఎలక్ట్రిసిటీ కావాలంటే గజ్వేల్ పోతున్నాం, ఇంకొకటి కావాలంటే సంగారెడ్డి కూడా పోతున్నాం. మనం ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మనోళ్ళందరూ కూడా మేమంతా కూడా కూర్చుండి మరి ఏదో రకంగా మరి ముఖ్యమంత్రి అయితే మన మీద కోపం ఉన్నాడు. ఎందుకంటే ఒక మంచి నాయకునే ఓడగొట్టిండు, వీళ్ళకి ఏం అర్థమైనట్టు. మరి ఎప్పటికీ కాంగ్రెస్ గడ్డ, మరి బీఆర్ఎస్ వాడు మొత్తం మోసాలే చేసిండు. అయినా కానీ మరి బీఆర్ఎస్కి ఎట్లా ఓట్లు పడ్డాయి అక్కడ అని చెప్పి ముఖ్యమంత్రి వారు మాత్రం మన మీద ప్రేమ పోయింది. మన ముఖ్యమంత్రి గారి ప్రేమను చెరగొనలేదు.
అయినా నాకు ఏ పదవి చెప్పినా పర్లేదు, ఈ ప్రాంతానికి మాత్రం ఆర్డీఓ చేయాలని చెప్పి నేను గట్టిగా 2-3 సార్లు అడగడం జరిగింది. రేపు కూడా జేఏసీ మిత్రులందరినీ కూడా తీసుకెళ్తా, ముఖ్యమంత్రి గారికి సంధాయిస్తా, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్కి సంధాయిస్తా. ఎందుకంటే గోదావరి నీళ్ళు తీసుకొచ్చినా కూడా నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే తెలంగాణ పార్టీ అంటే కాంగ్రెస్ అప్పుడు ముఖ్యమంత్రికి అగనెస్టే కదా, టీఆర్ఎస్ అంటే అగనెస్ట్ కొత్త శత్రువు. అక్కడికి వెళ్ళి పోయి నేను ఎమ్మెల్యేగా నీళ్లు కావాలనగానే ఫస్ట్ నవ్విండు రాజశేఖర రెడ్డి గారు. నవ్వి నువ్వు అపోజిషన్ ఎమ్మెల్యే, నీకు గోదావరి నీళ్లు కావాలన్నా, ఎక్కడిస్తా నేను ఎక్కిస్తా, ఎందుకు ఇస్తా నీకు అని అన్నాడు. సరే అని చెప్పి వీని వచ్చిన. అప్పుడే కాదు, నువ్వు మాకు సాక్ష్యం చేసినాక నేను వదిలిపెట్టానని చెప్పిన. అట్లా 10 సార్లు పోయినా. ప్రాజెక్టు రిపోర్ట్ కూడా నేనే తయారు చేసిన, నాకు సెక్రటరీలో ఉన్న అనుభవంతో. మనకు ఎట్లా నీళ్ళు అయితే వస్తాయి, ధర్మసాగర్కి వచ్చిన నీళ్లు ధర్మసాగర్కి వెళ్ళి గండిరామరకు రావాలి, గండిరామరకు వెళ్ళి నర్మటకు రావాలి, అక్కడికి వెళ్ళి బొమ్మకూరు నుంచి వెల్దండకి వెళ్ళి సుందరకోటకి వెళ్ళి తపాసుకెళ్ళి, కత్కూరు సుందరకోట వెళ్ళి తపాసుకెళ్ళి. ఇది రూటు. ఈ ఎమ్మెల్యేని చెప్పాను రూట్ ఎట్లా వచ్చిందో, లేకుంటే ఎవరైనా చెప్పాను. కష్టపడి చేశాను కాబట్టి నాకు తెలిసిందంతా. ఆ విధంగా నేను అటువైపేమో కృష్ణా నది పరివాహకం, ఇటువైపు గోదావరి నది పరివాహకం, ఎత్తు ఉపరంలా ఉన్నది ఇచ్చిన లైన్. ఇవన్నీ చాలా కష్టపడి చేస్తాం, మీకు చాలా టైం లేదు, నేను మహిళ కూడా పోవాలి కాబట్టి తప్పకుండా. ఆ రోజు ఎట్లా రాజశేఖర రెడ్డి గారిని కన్విన్స్ చేసామో, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారిని కన్విన్స్ చేసి మిత్రులందరం కూడా చేసి వాళ్ళందరూ కూడా, వీళ్ళే కాదు ఇంకా బీఆర్ఎం పార్టీ సిపిఎం పార్టీలు వచ్చినా తీసుకుపోతాం. మాకు వేరే కార్యక్రమాలు ఏం లేవు మన ప్రాంతం కొరకు. రేపు వాళ్ళకి ఇది వస్తే వాళ్ళకి వసతి కలగదా. కాబట్టి ఏదో ఒక విధంగా తప్పు పట్టాలి, ఏదో ఒక విధంగా నిద్దేయాలనేటువంటి ఉద్దేశం ప్రతిపక్ష పార్టీలు మానుకోవాలి. మంచి పనికి అందరం కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా రెవెన్యూ డివిజన్ అయితే మనకు విలువ పెరుగుతుంది, మన చీరాల టౌన్ విలువ పెరుగుతుంది. చీరాల టౌన్ వెళ్ళినప్పుడు మనకు వెళ్ళినట్టే కదా, మనకు కూడా ఒక పరపతి పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మేమంతా ప్రయత్నం చేస్తాం. అప్పుడు అది వచ్చి రెవెన్యూ డివిజన్ వస్తే మనకు మన ఒక కలెక్టర్ ఆఫీస్కే మనం పోవాలి, జాయింట్ కలెక్టర్ ఆఫీస్కు జిల్లాకు పోవాలి. అయితే ఈ రెవెన్యూ డివిజన్ చేసినప్పుడు ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, అవంతా కూడా అధికారులు విచారించి దాదాపు ఒక 7-8 మండలాలు కలిపి చేస్తారు. అది మనం అధికారులకు వదిలేద్దాం. వాళ్ళు వసతి ఉంటుంది, ఏమేమైతే వసతి ఉంటుంది, ఏ పబ్లిక్ కన్వీనియంట్ ఉంటుంది, అవన్నీ చూసి వాళ్ళు చేస్తారు. తప్పకుండా ఈ రెవెన్యూ డివిజన్ కొరకు మాత్రం మనం అందరం కూడా కృషి చేద్దాం. నా వంతు సహకారం పూర్తిగా అందిస్తా, ముఖ్యమంత్రికి ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రెండవది, మనకు నెక్స్ట్ రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ 2026లో వస్తుంది. డీలిమిటేషన్ రాగానే చేర్యాలకు తప్పకుండా మళ్ళీ నియోజకం చేయాలని చెప్పేసి మనం అందరం కూడా ప్రపోజల్ ఇద్దాం, కష్టపడదాం, ఒప్పిద్దాం, మెప్పిద్దాం. తప్పకుండా చేర్యాల అసెంబ్లీ కూడా తీసుకొద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మన ప్రాంతానికి ఎన్ని నిధులు వచ్చినా, మన ప్రాంతం ఎన్ని ఆఫీసులు వచ్చినా అభివృద్ధి లేదు. కాబట్టి తప్పకుండా మేము ముందు చూపుగా ఆలోచించి తీసుకొస్తాం. ఎప్పుడైనా నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కానీ గోదావరి రావాలని చెప్పి ముందు చూపుగా తయారు చేసిన. అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి ఎన్నో నిధులు తీసుకొచ్చి చేసిన. అవన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. చేరాల డిగ్రీ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారు? ఈరోజు డిగ్రీ కాలేజ్ తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేసి తీసుకొచ్చినాం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిందే. ఒక పాకేటి కాలేజ్ అప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను. కాబట్టి కానీ ఏ మంచి పని చేయడానికైనా నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే శాంత అభివృద్ధి కోరే వాళ్ళే ఉండాలి. అది చూసి మీరు ఎన్నుకుంటే చాలా ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, రేపు కౌన్సిల్ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు వస్తాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, వార్డు మెంబర్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వస్తాయి. రేపు మీరు అందరూ కూడా సమర్థవంతమైన నాయకులను, కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా అందరం కలిపి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు దాదాపు సంవత్సరం లోపే పోయినసారి 10 లక్షలు 10 కోట్లు ఎస్డిఎఫ్ తీసుకొచ్చి చాలా గ్రామాలకు నేను సీసీ రోడ్లు, కొన్ని రోడ్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి గ్రామానికి 10 కోట్లు, మొత్తం 10 కోట్ల రూపాయల చొప్పున, ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున మొత్తం దాదాపు 10 కోట్ల రూపాయలు ఇప్పుడు సీసీ రోడ్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు కూడా తీసుకొచ్చిన అనేక రోడ్లు కూడా మంజూరు చేపిస్తున్నాం. ఒక విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడితే కానీ నిధులు రావు మనకు. ఎందుకంటే కేసీఆర్ ఒక దుష్ట పరిపాలనతోని, అవినీతి పరిపాలనతోని
8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. దానికి నెలకు 6,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల రూపాయలు మిత్తులు కడుతున్నాం. గవర్నమెంట్ 6 లక్షల కోట్ల రూపాయలు మిత్తులు కట్టుకుంటూ ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నట్టే చిన్న విషయం కాదు. మొత్తం దోసుకుపోయింది కేసీఆర్. ఇంకా 20 ఏళ్ళ దాకా వచ్చే ఆదాయాన్ని అంతా దోసుకుపోయింది. మీకు అందరూ తెలుసు కదా, ఆక్షన్స్, వైన్ షాప్ ఆక్షన్స్ కూడా ఎన్నికల తర్వాత పెట్టేది ఎన్నికల ముందే పెట్టుకొని తీసుకొని పోయింది. ఈ రకంగా దోపిడీ చేసిండు బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులు ఒక నియంత్రణ పరిపాలించి దోపిడీ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా పొందబెట్టి ఇక మీరు ఈసారి ఒక్క సర్పంచ్ రావద్దు, ఒక్క ఎంపీటీసీ రావద్దు, వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలి, గుణపాఠం చెప్పాలని చెప్పి నేను సందర్భం కోరుకుంటూ, చిన్న మన చేరాల నుంచి కూడా నీళ్లు దోసుకుపోయా, నిధులు దోసుకుపోయా, ఇంకేం కావాలి మనకు? తప్పకుండా కొమ్మరిల్లు వలన నిధులు వాళ్ళు ఎక్క చూడాలి, అవి కూడా ఎంత దోసుకుపోయినా హరీశ్రావు చూడాలి. కాబట్టి మీరందరూ కూడా సాయంత్రం ఆ మీటింగ్ అయిపోయేదాకా ఉండండి. నేను మహబూబ్నగర్ పోవాలి కాబట్టి నేను మా పరమేశ్వర గారిని రిక్వెస్ట్ చేసిన, నేను ముందుగా మాట్లాడి వెళ్ళిపోతా, మహబూబ్నగర్ పోవాలి కాబట్టి నాకు ఓడిపోతే పోయింది లేదు, గెలిస్తే నాకు వచ్చేదేం లేదు. వ్యక్తిగతంగా నాకుండే విలువ నాకుంటుంది, నాకు మీ వల్లనే నాకు వచ్చిన విలువ అది ఎట్లే ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ ఇంకా లాభం చేయగలుగుతుంది. అయినా నేను చేయడానికి ముందుకున్నా, కష్టపడ్డా, తప్పకుండా అభివృద్ధి చేసుకున్నా, రెవెన్యూ డివిజన్ సాధించుకున్నా. మీరైతే తప్పకుండా ఒక 2 గంటలు ఉండాలని చెప్పి మేము కోరుతున్నాను. సరే, చేరేల ప్రాంతం అంటేనే మొదటి నుండి ఒక పౌరుషం ఉన్నటువంటి గడ్డ. గతంలోనే ఈ దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలన, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయకుండా మొండికేసినటువంటి నిజాంను మెడలు వంచి వంగి దండాలు పెట్టినటువంటి చేతులతోటే బందూకులు పట్టించి ఈ గ్రామ పొలిమ నుంచి తరిమి తల్లినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈ ప్రాంతం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ పక్కన ఉన్నటువంటి వీర బైరన్పల్లి, మద్దూరు, లత్తూరు, కూటిగలటువంటి అనేకమైనటువంటి చైతన్య గ్రామాల వల్లనే మరి అప్పటి రజాకారులను తరిమినటువంటి ఒక పోరాట పటిమగలటువంటి ప్రాంతం చేర్యాల ప్రాంతం. మొదటి నుండి మేము చిన్నప్పటి నుంచి మా పక్కనే ఉన్నటువంటి ముస్తేర మా అమ్మగారిని ఇక్కడ పుట్టారు. అప్పుడు చూశాను. అప్పటి నుంచే ఈ చేర్యాల నియోజకవర్గంలోనే అనేక సమస్యలు, అనేక ఈ ప్రాంత ప్రజానిక సమస్యలు, ముఖ్యంగా ఈ ప్రాంతం మన నియోజకవర్గ కేంద్రంగా గతంలో వెదలినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ నియంత కేసీఆర్ వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ ఉద్యమం వస్తే, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే కాలడ్డం పెడితే నీళ్లు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మి తెలంగాణ ఉద్యమంలో బరిగీసి అనేకమైనటువంటి సబ్బండ వర్గాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం అందరం ఆకాంక్షిస్తాం. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు ఈ ప్రాంత నిధులు, ఈ ప్రాంత నీళ్లు పూర్తిగా దోసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రాంత అభివృద్ధికి పూర్తిగా వెనుకబడతాయని గురి చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు రెవెన్యూ డివిజన్ కీలకంగా మారినటువంటి అంశం ఉంది మిత్రులారా. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే, పోలీస్ కేసు సంబంధించి వస్తే హుస్నాబాద్ ఏసీపీ దగ్గరికి వెళ్ళాలి. రెవెన్యూ సమస్యలు వస్తే ఈ చేర్యాల కొమ్రేలకు సంబంధించింది ఆర్టీఓ ఆఫీసు సిద్దిపేటకి వెళ్ళాలి. దూలుబిట్ట, మద్దూరు మండల సమస్యలు వస్తే హుస్నాబాద్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఇరిగేషన్ కావచ్చు, ఇంకా కరెంటు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎండోమెంట్ సమస్యలు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే చేర్యాల ప్రాంతాన్ని కుక్కలు చింపిన ఇస్తారులాగా తయారు చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సిపిఐ పార్టీ మిత్రపక్షం ఉంది. మిత్రులారా, ఏ సమస్య వచ్చినా కూడా మా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తెలియజేసి ఈ ప్రాంత ప్రజల చిరకాలం వంచినటువంటి రెవెన్యూ డివిజన్ తో పాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించినటువంటి కేంద్రంగా తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా మా పార్టీ ఆధ్వర్యంలో, మా నాయకత్వ ఆధ్వర్యంలో, ముఖ్యంగా జేఎస్ చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటం, ఈ సమ్మతమైన పోరాటం, దీనిలో న్యాయం ఉంది కాబట్టి సరే కొంతకాలం మనకు విజయం రాకపోయినా కూడా చివరికి తప్పనిసరిగా దీనిలో న్యాయం ఉంది కాబట్టి తప్పనిసరిగా రెవెన్యూ డివిజన్ రాబోయే కాలంలో తప్పనిసరిగా మన కోరిక నెరవేరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మిత్రులారా, గత పోరాటం చేసి ఇవ్వకుండా పోతే తిరగబడడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలని మళ్ళొకసారి చెప్తున్నా. ఇందులో ఉన్న అత్యున్నత మహారాజులు ఉన్నారు, చేసిన చిన్నలు లేరు, కొండారెడ్డి, గిరాయం రెడ్డి,
జీవన్ రెడ్డి ఇంతమంది కూడా నా మీద ఉన్న విశ్వాసం కొద్ది నన్ను చేసి చైర్మన్ చేశారు. వాళ్ళకు రుణపడి ఉన్నా, వాళ్ళ ద్వారా ప్రజలకు రుణపడి ఉన్నా, ప్రజల కోసమే మేము అంతా చేస్తున్నాం. కాబట్టి మీరు ఇచ్చే బలంతో, మీ బలగంతో మేము ముందుకు పోతాం. కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ముందు పెడతాం. అధికార పార్టీని. హాయ్, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of